రాజ్యాంగం మనం బతకడానికి హక్కు కల్పించింది తప్పితే చంపడానికి కాదన్న సంగతి కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పగలు నరకండి, రాత్రి నరకండి. నేను అడిగాను ప్రెస్ మీట్లో, మీలో నరికే మగోడు ఎవడు, ఎవరు నరుకుతారు, ఎవరు నరుకుతారు ఆ పేర్లు ఇవ్వమని అడిగాను సార్ అధ్యక్ష ప్రెస్ మీట్లో. ఇవ్వండి. ఒక ప్రెస్ మీట్లో మాట్లాడటం, ప్రశ్న రిలీజ్ చేయడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరు నరుకుతారు, ఎవరిని నరుకుతారు ఇవ్వండి, మేము చూస్తాం, మీ సంగతి చూస్తామని చెప్పాను. ఒక్కోసారి ఎంత సహనంగా ఉందామన్న అధ్యక్ష వీళ్ళ మాటలు. వీళ్ళు ఈరోజు కూడా కొన్ని చోట్ల చాలా వరకు మన ప్రభుత్వం కంట్రోల్ చేసింది, కానీ సోషల్ మీడియాలో ఇంకా 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 పెడతా ఉన్నారు. అంటే మంచితనంగా ఉంటే వానుపావులు తాసిపావులు అయితే అధ్యక్ష ఏం భయం లేదా? శంకరయ్య స్థాయి ఏంటి అధ్యక్ష? హుయి శంకరయ్య వివేకానంద రెడ్డి హత్య కేసులో అతని పాత్ర ఏంటి? ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇస్తారా? ఎక్కడ పోతుంది డెమోక్రసీలో? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు 1924 మధ్య, కానీ ఈరోజు ఈగిల్ పెట్టారు. అంతా సిస్టమ్ అంతా కంట్రోల్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు కంట్రోల్ చేశారు. స్కూళ్ళల్లో గంజాయి, కాలేజీలో గంజాయి, యూనివర్సిటీలో గంజాయి, ఎక్కడ చూసిన గంజాయి, వీధి వీధిన గంజాయి. పిల్లలు చదువులు మానేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే దాన్ని ఈరోజు కంట్రోల్ తీసుకురావటం ఈ ప్రభుత్వానికి ఎంత కష్టతరమైందో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.